హాయ్ గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్న యాప్ వచ్చేసి టెస్కో. సో ఈ టెస్కో వచ్చేసి ఒక షార్ట్ టర్మ్ యాప్ అండి. ఇది ఎక్కువ రోజులు అయితే రన్ అవ్వదు, రన్ అయ్యే యాప్ కాదు ఇది. కొన్ని డేస్లోనే ప్రాఫిట్ ఎలా సంపాదించుకోవాలని చెప్పి ఒకసారి చూద్దాం. ఇక్కడ ముందుగా ఈ టెస్కో యాప్లో బేసిక్ ప్లాన్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము. సో ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే ఇలా కనిపిస్తుందండి మీకు. సో హోమ్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు ఈ హోమ్ బటన్ని ప్రెస్ చేసుకుంటే మీకు ఇది ప్లాన్స్ అనేవి అన్నీ కనిపిస్తాయి. సో ఇది యూస్ చేసి మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు విత్డ్రాల్, నేను నొక్కి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ క్లిక్ చేస్తే విత్డ్రాల్ మీద మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆ తర్వాత ఎవరైనా ఇన్వైట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కస్టమర్ కేర్ సపోర్ట్ ఇది నొక్కంగానే ఈ కస్టమర్ కేర్ సపోర్ట్ మీద క్లిక్ చేయగానే ఆన్లైన్ అని ఇది టెలిగ్రామ్కి రీడైరెక్ట్ అవుతుందండి. సో ఫస్ట్ మనం ప్లాన్స్ అనేది చూద్దాం. దీంట్లో బేసిక్ ప్లాన్ వచ్చేసి 470 రూపాయలు. సో దీనిలో డైలీ ఇన్కమ్ వచ్చి 100 రూపాయలు వస్తుందండి. మీకు ఇది 110 రోజులు రన్ అవ్విద్ది అని చెప్పి చెప్తున్నారు. అంటే టోటల్ ఇన్కమ్ వచ్చి 11,000 వస్తుందండి. సో బేసిక్ ప్లాన్ చూస్తే దానికన్నా సెకండ్ ప్లాన్ ఒకసారి చూద్దాము. 1,550 రూపాయలు వచ్చి ప్రైజ్ అండి, ఈ ప్రోడక్ట్ ప్రైజ్. సో డైలీ వచ్చి 387 రూపాయలు అనేది మనకు వస్తుంది ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తే. సో 110 రోజులకు గాను 42,570 రూపాయలు వస్తుందని చెప్పి చెప్తున్నారండి. సో అట్లాగే చాలా ప్లాన్స్ ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 2 ప్లాన్స్ మాత్రమే వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ 2 ప్లాన్సే మనం పర్చేస్ చేయగలం. ఈ కింద ఏంటంటే ప్రీ సేల్ అండి, వాళ్ళు వదులుతారు, అప్పుడు మాత్రమే మనం ఇవి మాత్రం కొనుక్కోగలం అనమాట. సో ఇవి చాలా అయితే ప్లాన్స్ అనేది పెట్టారండి. ఇవి అయితే ఓపెన్లో లేవు, మనం పోను ఓపెన్ చేస్తారనమాట. ఇవి 3 డేస్ ప్లాన్స్ ఉన్నాయి, 5 డేస్ ప్లాన్ చూసినట్లయితే 3 డేస్ 5 డేస్ ఇట్లా చాలా ప్లాన్స్ అనేవి ఉన్నాయండి. మీరు ఒకసారి చూసినట్టయితే ఇదిగోండి చూడండి. సో నేనైతే ఇదేది సజెస్ట్ చేయనండి, నేను బేసిక్ ప్లానే సజెస్ట్ చేసుకోమని చెప్తాను ఎవరికైనా సరే. ఎందుకంటే మీరు 470 రూపీస్ కనుక పే చేశారు అంటే డైలీ మీకు 100 రూపీస్ వస్తుంది. అది 110 డేస్ అనేది ఏ యాప్ కూడా రన్ అవ్వదండి. 110 రోజులు ఈ యాప్ అయితే రన్ అవ్వదు. ఇది వచ్చేసి మనం అంత అనుకోకర్లేదు. మన ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని రోజులు రన్ అయినా కూడా, మనం ఇన్వెస్ట్ చేసిన మనీ వచ్చినాక ఎన్ని రోజులు రన్ అయినా మనకు వచ్చేది ప్రాఫిటే. కాబట్టి అన్ని రోజులు రన్ అవ్వదు. ఎక్కువ అయితే పెట్టద్దండి, 470 రూపీస్ పెట్టండి. ఖచ్చితంగా ఈ యాప్ అయితే 3-4 డేస్కి పైగానే రన్ అవ్విద్ది కదా. సో అప్పుడు మీ ప్రాఫిట్, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు వచ్చేసిద్ది, తర్వాత వచ్చిందంతా ప్రాఫిట్ అవుతుంది. ప్రతి దాంట్లో రిస్క్ అనేది ఉండిద్దండి ఇన్వెస్ట్ చేశారు అంటే. కాకపోతే ఇలాంటి యాప్స్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేయంగానే తీసేశారు కాబట్టి ఒక 100 రూపీస్ అట్లా అయితే ఒకవేళ క్లోజ్ చేసినా సరే 100 అలానే పోతాయి. సో మోస్ట్లీ అయితే ప్రాఫిట్ అయితే సంపాదించుకోవచ్చండి ఇట్లాంటి యాప్స్ ద్వారా. ప్రో కబడ్డీ యాప్ అని చెప్పి ఇదివరకు చూసాం కదా, ఆ యాప్లో చాలామంది బాగా ప్రాఫిట్ గెయిన్ చేశారు. అట్లానే తెలియక ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కూడా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మనం ఎప్పుడైనా సరే బేసిక్ ప్లానే చూస్ చేసుకుందాము, అదైతేనే బెస్ట్ ప్రాఫిట్ అనేది ఇస్తుంది. నేను ఇలాంటి మిడ్ టర్మ్ యాప్స్ గురించి ఒక వీడియో చేశాను ఇంతకుముందే, ఒక్కసారి ఆ వీడియో వెళ్ళి చూడండి. సో ఎగ్జాంపుల్గా కొన్ని యాప్స్ కూడా చెప్పాను. సో అవి మీకు యూస్ఫుల్గా ఉంటాయి. అసలు ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఎప్పుడు యూస్ చేయాలి మిడ్ టర్మ్స్ యాప్ అని. ఈ యాప్ లాంచ్ డేట్ వచ్చేసి May 8 అండి, అంటే ఈ రోజే లాంచ్ అయింది ఈ యాప్. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ రోజు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ అనేది ఉండిద్ది. ఎందుకంటే మీరు ఎప్పుడో ఒక 2-3 డేస్ చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకునే కన్నా ఈ రోజు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు దాంట్లో ప్రాఫిట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 120 రూపీస్ వచ్చి విత్డ్రాల్ అండి. మినిమం విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి 120 రూపీస్. 1 సెకండ్ చూపిస్తాను. మినిమం విత్డ్రాల్ అమౌంట్ వచ్చేసి 120 రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. మినిమం విత్డ్రాల్ వచ్చి 120 రూపీస్. మీకు రిజిస్టర్ అవ్వగానే మీకు 100 రూపీస్ అనేది ఈ అకౌంట్లోకి వస్తాయి. సో ఇన్విటేషన్ ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు 30% కమిషన్ అనేది వస్తుంది. సో ఇదండి, 120 రూపీస్ రాగానే మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు. అండ్ 100 రూపీస్ అనేది ఆల్రెడీ వస్తుంది కాబట్టి ఇక్కడ టోటల్ ప్లాన్ వచ్చేసి మీకు 470. సో 100ని రిమూవ్ చేసి మిగతా అమౌంట్ పెట్టుకొని మీరు రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే రీఛార్జ్ చేయాలంటే 400 అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. కాబట్టి 400 యాడ్ చేసుకొని మీరు రీఛార్జ్ చేసుకోండి ఫస్ట్ది. నేను ఆల్రెడీ రీఛార్జ్ చేశాను కాబట్టి ఇలా ఉంది. ఆ తర్వాత మీరు విత్డ్రా వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అండ్ పాస్వర్డ్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా, మై అని చెప్పి వెళ్ళంగానే బ్యాంక్ అకౌంట్ అండ్ పాస్వర్డ్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అన్నీ ఇచ్చుకోండి. ఆ తర్వాత మీరు విత్డ్రాల్ చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా అని చెప్పి కనిపిస్తుంది చూడండి. సో ఈ విత్డ్రా మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ అనేది ఎంటర్ చేసి విత్డ్రా చేసుకోవచ్చు. కన్ఫర్మ్ విత్డ్రాల్ నొక్కి. ఒకటండి, ఈ యాప్ నేను మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇట్లాంటి మిడ్ టర్మ్ యాప్స్ కోసం మీరు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఈరోజు పోస్ట్ చేస్తే వీడియో మీరు ఒక 3-4 డేస్ తర్వాత చూడొచ్చు, ఆర్ ఇంకెప్పుడన్నా చూడొచ్చు. సో దానివల్ల ఏంటంటే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసి కూడా యూజ్ ఉండదు. సో ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఒకసారి గ్రూప్ని ఫాలో అయిపోండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తాను. అండ్ మీకు అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని కూడా మీకు కొంచెం నా వైపు నుండి నేను చేయగలిగినంత
యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందిస్తూ ఉంటాను. సో అంతే అని చెప్పి అనుకుంటున్నానండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ ఆర్ కామెంట్ సెక్షన్లో అడగండి. నేను అన్నిటికి మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.